కెమెరా సెట్టింగ్స్ చూసుకోకపోతే మనం బైక్ మీద రైడింగ్ చేసేటప్పుడు సూపర్ వ్యూ పెడతాం. నార్మల్గా వీడియో తీసేటప్పుడు నేరో కానీ ఏదో ఒకటి పెడతాం. సడన్గా మర్చిపోయినప్పుడు బండి ఎక్కి సగం దూరం వచ్చినప్పుడు అరే ఆ సెట్టింగ్ మర్చిపోయినే అనుకుంటే ఎంత బాధ అవుతుంది. నాకు ఇప్పుడు అంత బాధ అవుతుంది. ఎందుకంటే సూపర్ వ్యూ పెడితే చాలా వైడ్ యాంగిల్ పడుతుంది, నేరో పెట్టుకుంటే దగ్గర వరకే పడుతూ ఉంటుంది. షిట్. మళ్ళీ మా నైట్ టెంట్ వేసుకున్నాం. ఇక్కడ కారు ఉంది కదా, ఇక్కడే టెంట్లు వేసుకున్నాం. ఆ 2 బైక్స్ ఉన్న దగ్గర ఇక ప్యాక్ చేసుకున్నాం. అన్నీ ఫ్రెష్ అయ్యి తినేసి ప్యాక్ చేసుకున్నాం. ఇప్పుడు రిటర్న్ కాదు, వెళ్ళేది అరకు వెళ్తున్నాం. బబ్బా చలికి రిటర్న్ అరకు వెళ్తున్నాం. అరకు నుంచి వైజాగ్, మారేడుమల్లి గుడిసె అనుకున్నాం. కానీ ఆల్రెడీ చూసా నేను, వాళ్ళు కూడా నాతో వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి అంతేం వద్దులే బ్రో, వైజాగ్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోదాం అని చెప్పారు. గాయస్ ప్రజెంట్ నేను రోడ్డు తప్పిపోయాను అనమాట. స్ట్రైట్గా లెఫ్ట్ వెళ్ళిపోకుండా నేను రైట్ వెళ్ళిపోయినా. మా వాళ్ళు ముందే వెళ్ళిపోయినారు, వాళ్ళు ఆక్కోకుండా వెళ్ళిపోయారు. నేనేమో నైట్ ముందుకు పోయి వెనక్కి వచ్చాము. అయితే ఫ్రంట్కి పోయి మళ్ళీ వెనక్కి వచ్చేసరికి నేను రైటే అనుకుని రైట్ వెళ్ళిపోయినా. కానీ రైట్ కాదు, రైట్ ఒక్కళ్ళు లేరు అసలు, ఆ రోడ్డుకే ఎవరు పోవట్లేదు. అందుకని మళ్ళీ టర్న్ తీసుకొని వచ్చేసినాం అనమాట. బ్రో ఒక్క నిమిషం. వాళ్ళకి డబ్బులు అంటే ఇచ్చినవా? వాళ్ళకి డబ్బులు అంటే ఇచ్చిండా? అక్కడ టెంట్ మాట్లాడు, వాళ్ళు ఫోన్ చేస్తారు. వాళ్ళ డబ్బులు ఇచ్చినవా అని అడుగుతున్నారు. మాట్లాడు అన్న. హలో ఖమ్మం. ఓకే, ఖమ్మం నుంచి వచ్చాం. ఖమ్మంలో శ్రీనగర్ కాలనీ. మాది 15th లైన్. అక్కడే వాళ్ళ పక్కనే. అదే ఓకే. బసవయ్య గారు ఇంటి పక్కనే ఉంటుంది, అంకుల్ వాళ్ళ ఇంటి పక్కన. యూట్యూబర్ సాయి కృష్ణ. ఓకే బాయ్. ఓకే, ఇంకా మళ్ళీ ఫోన్ చేస్తున్నారు వీళ్ళు. అమ్మ ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఏంది ఇంత ట్రాఫిక్ జామ్? డబ్బులు పడ్డారు బాయ్. స్కామ్ 20 రూపాయలు.
నా కార్ మీదకి ఎక్కియండి అన్న, ఎవరో కానీ పెట్టిండు, అటు కాకుండా ఇటు కాకుండా. బాబాయ్ ఆగవా అసలు, ఆగట్లేక అసలు, గింత సందు ఉన్నా కానీ పోతున్నావుగా. ఇప్పుడైతే మనం లంబాసింగ్ నుండి ఒక 2 కిలోమీటర్స్ అయితే బయటకు వచ్చేసినాం. ఇది అంతా లంబాసింగ్ ఏరియా అనమాట. ఇక్కడ రిసార్ట్స్ కానీ చాలా ఉన్నాయి. బుక్ చేసుకోవాలనుకుంటే ఒక 2-3 అన్నా కానీ ఒక 1 వీక్ బ్యాక్ అన్నా బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి 1 మంత్ ముందే బుక్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. మీరు కూడా బుక్ చేసుకోవాలనుకుంటే ముందే బుక్ చేసుకోవచ్చు. మనకి ఉంటాయి రూమ్స్, ఆన్లైన్లోనే ఉంటాయి, సైట్లో కూడా ఉంటాయి. మీకు క్యాంపింగ్ కావాలంటే డైరెక్ట్గా లంబాసింగ్ వ్యూ పాయింట్ దగ్గర, వ్యూ పాయింట్ అంటే కింద, పైన ఏమో వ్యూ పాయింట్, కిందేమో టెంట్లు ఇస్తారు, క్యాంపింగ్ టెంట్లు, క్యాంప్ ఫైర్ ఇస్తారు. అంటే మనమే వేసుకోవాలి క్యాంప్ ఫైర్, వాళ్ళే వేసిరు. కెమెరా సెట్టింగ్స్ చూసుకోకపోతే మనం బైక్ మీద రైడింగ్ చేసేటప్పుడు సూపర్ వ్యూ పెడతాం. నార్మల్గా వీడియో తీసేటప్పుడు నేరో కానీ ఏదో ఒకటి పెడతాం. సడన్గా మర్చిపోయినప్పుడు బండి ఎక్కి సగం దూరం వచ్చినప్పుడు అరే ఆ సెట్టింగ్ మర్చిపోయినే అనుకుంటే ఎంత బాధ అవుతుంది. నాకు ఇప్పుడు అంత బాధ అవుతుంది. ఎందుకంటే సూపర్ వ్యూ పెడితే చాలా వైడ్ యాంగిల్ పడుతుంది, నేరో పెట్టుకుంటే దగ్గర వరకే పడుతూ ఉంటుంది. షిట్. నైటు ఇదే రోడ్లో వచ్చినాం. రోడ్లు అయితే ఎంత నీట్గా ఉన్నాయంటే అంటే కొంచెం, ఇప్పుడు మీరు చూస్తుంది కొంచెం వరకే. రోడ్లు బాగానే ఉన్నాయి, కొంచెం ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు, అంటే ఇప్పుడు హైవే చేస్తున్నారు అనమాట. కానీ రోడ్లు మాత్రం నెంబర్ 1 ఉన్నాయి. నువ్వు 2019లో వచ్చిన మళ్ళీ ఇప్పుడు రావడం లంబసింగి, రోడ్లు మాత్రం అసలు ఎక్సలెంట్, మార్వెలస్గా ఉన్నాయి అసలు. కానీ డిసెంబర్ మంత్ ఈజ్ పర్ఫెక్ట్ లంబాసింగ్ చూడడానికి. వనజంగి వెళ్దాం అనుకున్నాం, చాలామందిని అడిగినాం, అన్న వెళ్ళొచ్చా అని రూట్ కూడా అడిగితే, అన్న ఇక్కడ ఎలా ఉందో అక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళినా కానీ వేస్ట్. ఇక్కడ నుంచి లంబాసింగ్ నుంచి ఒక 50 కిలోమీటర్స్, మీరు 50 కిలోమీటర్స్ వేస్ట్ వెళ్ళినా కానీ అక్కడ పక్క చుట్టుపక్కల ఒక 10-15 కిలోమీటర్లు ఏమైనా ఉన్నా కానీ మీరు వెళ్ళినా ఒక అందం అంటే బాగుంటుంది. దానికోసం ఒక్కదానికే అంటే వెళ్ళొద్దన్న అనవసరం. వ్యూ ఏదన్నా ఒకటి చూజ్ చేసుకోండి, లంబాసింగా ఆర్ వనజంగినా. వెళ్ళాలనుకుంటే అక్కడికన్నా వెళ్ళండి, లేకపోతే ఇక్కడికన్నా ఏ వ్యూ అన్నా చూడండి, ఏముండదు, అంతా ఇంతే ఉంటుంది సేమ్ అని చెప్పాడు. అందుకే లంబాసింగ్ ఒకటి చూస్ చేసుకున్నాం. వ్యూ మాత్రానికి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది వ్యూ మాత్రానికి. అసలు మార్నింగ్ 4కి వెళ్ళినాం పైకి, 4కి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదనమాట. క్యాంపింగ్ టెంట్, నైట్ ఫైరింగ్, చికెన్ వండుకొని తిన్నాం. మళ్ళీ 4కి లేచి, ఎర్లీ మార్నింగ్ 4కి లేచాం. 4కి లేచి నడుచుకుంటూ పైకి వెళ్ళి, నడుచుకుంటూ 40 మినిట్స్ పట్టిందనమాట పైకి వెళ్ళడానికి. 2.5 కిలోమీటర్స్ పైకి. బాగుంది ఎక్స్పీరియన్స్ కూడా. ఇప్పుడు రోడ్డు మాత్రానికి ఎక్సలెంట్ ఉంది. డబల్ రోడ్ చేశారు, కానీ రోడ్ వేయలేదు, కానీ రోడ్ పోస్తున్నారు ఇప్పుడే. ఇంకొక 1 ఇయర్లో మారిపోతుంది అసలు. లంబాసింగ్ అంటేనే ఒక సిటీ అయిపోతుంది ఇక అది. ఊటీ, కొడైకెనాల్ ఎట్లుంటుందో అట్లుంటుంది అనుకుంటా ఇక ఇది కూడా. ఆ తీరునుంది. ట్రాఫిక్ అయితే బీభత్సం అంటే బీభత్సం, ఇక చెప్పలేను. ఆ ట్రాఫిక్లో బయటికి రావడానికి కార్ అయితే మినిమం ఒక 2 గంటలు అయితే ఈజీగా పట్టుద్ది. బైక్ అయితే సపసపన వెళ్ళిపోవచ్చులే, కానీ బైక్ కూడా ఒక ½ అవర్ 40 మినిట్స్ అయితే ఈజీగా పట్టుద్ది. దగ్గర ఇంచుమించుగా ఆ టైం అయితే పట్టుద్ది.
కానీ టైం అయితే అసలు అర్థం కావడం లేదు. అక్కడేమో మంచు పడుతుంది, ఇక్కడేమో ఎండ పడుతుంది. కానీ అందరూ ఎండ కొట్టినా పోతున్నారు, ఏం చూడడానికి పోతున్నారు. కానీ ఎటు 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 అరకు, ఎటు అరకు అరకు. అంకుల్ అరకు ఎటు? రైటా? ఓకే ఓకే, స్ట్రైట్. గోప్రోలో ఛార్జింగ్ వెంటనే అయిపోతుంది. వ్యూ మాత్రానికి సూపర్ ఉంటుంది. క్యాప్చర్ చేసేసరికి ఎంత క్యాప్చర్ చేసినా అర్థం కావట్లేదు. మెమరీ కార్డు ఫుల్ అయిపోతుంది, ఇటు ఛార్జింగ్ అయిపోతుంది. మాకు టైం తక్కువ ఉంటుంది. అసలు ఎటైనా పోదామంటే బద్ధకం అవుతుంది, ఎక్కడ నాకుదామంటే 5 నిమిషాలు అన్న కాడ 15 నిమిషాలు అవుతుంది. మేము అనుకున్నాం అసలు లంబాసింగ్ తర్వాత మళ్ళీ జస్ట్ అరకు వరకు వెళ్ళేసి దగ్గరలో చూసేసుకొని మళ్ళీ గుడిసె వెళ్ళిపోదాం, నైట్ గుడిసె మీద స్టే చేద్దాం అనుకున్నాం. నాకు అనిపించింది పొద్దున్నే ఆ నైటు ఆ చలికి, పొద్దున చలికి నైటు మళ్ళీ నైటు గుడిసె వెళ్ళగలమా, ఆ గుడిసెలో ఉండగలమా అనిపించింది. మైనస్లలోకి పడిపోతుంది చలి అయితే, గడ్డలే. నాకైతే ఊటీ వెళ్ళినా కానీ అంత చలి పెట్టలేదు. మరి ఇక్కడ దంచుతుంది అసలు, మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఇదేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఫారెస్ట్ ఏరియా అసలు అన్నీ గుట్టలే, ఏటు చూసినా గుట్టలే కాబట్టి ఇంకా చలి విరగదీస్తుంది అనమాట. మనోడు పోతేనేమో వెళ్ళిపోతాడు పైకి జమ్మన, లేకపోతేనేమో వెనక ఆగిపోతాడు. పాడేరుకి వెళ్ళినా ఇటు కాదనుకుంటాం మేము వచ్చింది. కొద్దిగా ముందుకు కొద్దిగా పెట్టుకుంటావా? ఇందాక రోడ్డు సూపర్ ఉందిగా, ఆన్ చేసిన వెళ్ళు. నిజంగా అరకు రోడ్డు మాత్రానికి ఎక్సలెంట్ ఉంది. ఎక్కడ చిన్న గుంట కూడా లేదు. ఈజీగా ఒక 100 నుంచి 100 పైన క్రాస్ అవ్వచ్చు ఈ రోడ్లో. చాలా అంటే చాలా బాగుంది. మేము ఇప్పటికీ ఒక 40 కిలోమీటర్స్ వచ్చుంటాం. అది కూడా చాలా తక్కువ టైంలో, ఒక 20 మినిట్స్లో 40 కిలోమీటర్స్ వచ్చుంటాం. అంతుంది రోడ్డు, చాలా నీట్గా ఉంది. ఇంకా గుంటలుగా ఉంటుంది, గలీజుకుంటుందేమో అనుకున్నా కానీ చాలా నీట్గా ఉంది. అదే చెప్పాను 2019 ఎండ్లో వచ్చిన, మళ్ళీ 2023 ఎండ్లో వస్తున్నా సేమ్.
లొకేషన్స్ మాత్రానికి మామూలుగా లేవు అసలు, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి లొకేషన్స్.